అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారమ్మా? అంటే ఈవెంట్కి వచ్చాడు అజయ్ మాతో పాటు అని చెప్పిండండి. ఇక్కడికి వచ్చినాం మేము, మంచిగానే ఉండే. అది అగ్ని అది పడే వరకు అందరం ఎక్కడ వాళ్ళం అక్కడ దుంకేసినామని చెప్పిర్రు. అంటే మీకు ఏమనిపిస్తుందమ్మా? అజయ్ ఏమన్నా భయంతో ఏమన్నా ట్యాంక్ బండ్ లో దూకుంటాడు ఆ టైంలో అన్న ఏమన్నా అనిపిస్తుందా, లేకపోతే ఏంటి? చూడండి, నా కొడుకు చాలా ధైర్యవంతుడు, అసలే అట్లా చేసుకోడు. ఎంత ఇదైనా వస్తాడు నా కొడుకు, నాకు చెప్తాడు కూడా. ఇంట్లో ఎలా ఉంటాడమ్మా? రోజు యాక్టివ్ గా ఉంటాడా? చాలా యాక్టివ్ అండి ఆయన, చదువులో అయినా దేంట్లో అయినా చాలా యాక్టివ్ అయినా. నా కొడుకు చాలా టాలెంట్ నా కొడుకు అయితే. చివరిగా ఏం మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడమ్మా? వస్తానన్నాడు, అమ్మ వస్తా 2 గంటలల్లా, ఏమి ఇంకా ఫోన్ చేయకు, నేను వస్తా ఎట్లా అయినా అన్నాడు, అంతే. అదొక్కటే మాట అన్నాడు. అంటే అమ్మ 23 సంవత్సరాల పాటు ఎంతో గారాబంగా పెంచుకున్నారు, ఇప్పుడు తను కనిపించడం లేదు. అదే కదండి నాకు చెప్పలేనండి. ఏం కోరుకుంటారమ్మా ఫైనల్లీ? అంటే అసలు అజయ్ మంచిగా రావాలండి, అంతే. నాకు నా కొడుకు చూస్తున్నాం కదా, అంటే 23 సంవత్సరాల పాటు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి అజయ్ నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చాడు, తిరిగి ఇంటికి రాలేదు. వాళ్ళ స్నేహితులు చెప్పిన తర్వాతే తెలిసింది అసలు అజయ్ ఎక్కడున్నాడు ఏంటి అనేది. ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. నా కొడుకు తిరిగి ఇంటికి రావాలి అని చెప్పేసి ఆ తల్లి తన ఆవేదన చెప్తుంటే నిజంగా ఆ బాధ అనేది వర్ణాతీతం అనే చెప్పుకోవాలి. ఏమవుతారమ్మా అజయ్కి మీరు? అమ్మమ్మని ఇంకా నా మాట్లాడుతుంది. అదే చూస్తున్నాం కదా, వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగినప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. అజయ్కి సంబంధించినటువంటి కొలీగ్స్ కావచ్చు, అదేవిధంగా తండ్రి, నాన్నమ్మ వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో అడుగుదాము. అమ్మ, అజయ్తో ఎప్పుడు మాట్లాడావమ్మా నువ్వు? ఏమవుతాడు నీకు అజయ్? మనవడవుతాడా? ఏం చెప్పాడంటే రోజు మాట్లాడుతూ ఉంటావా అజయ్తో? ఏం చెప్పాడు నిన్న మీతో? ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుందని వెళ్ళొస్తానని తల్లితో చెప్పిండు. సరే ఇక పోతురు కదా, అందరు పోతురు కదా, నేను కూడా పోతానని సరే పోయిరామని తల్లి అన్నది. వచ్చేసిండు. వచ్చి మళ్ళా తల్లి 9 గంటలకు ఫోన్ చేస్తే చిచ్చాప మాట్లాడిండట. 9 గంటలకు మాట్లాడినాక ఇక మళ్ళీ దాని తర్వాత 10 గంటల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే చిచ్చాప్. పోలీసు వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా మీరు? ఈ డిఆర్ఎఫ్ పోయొచ్చారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? 12 గంటలకు 1 గంటకు బయటకు నెట్తో వస్తాడు అని చెప్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళు? వాళ్ళకేమది? వాడు ఏడున్నాడు, ఏం కథ, ఎట్లుండు, శుభమన్నా కానొచ్చినా మంచిగా ఉండు కదా. లేదు లేదా అంటే లోపల ఉండుంటాడు అని మీరు అనుకుంటారు? ఉంటాడు, ఆ బోర్డు కిందనే ఉంటాడు. ఎక్కడ బోర్డు కిందనే ఉంటాడు. అదేందంటే వీళ్ళు ఈత వచ్చేపట్టుకే బయటకు వచ్చేసిరా 2 పిల్లలు. వీనికి ఈత రాదు. ఈత రాక ఆ దుంకినట్టుండి అందులోనే దిగిపోయాడు. అమ్మా బాధే 23 ఏళ్ళు, 23 సంవత్సరాలు. అదే ఇప్పుడు తనతో పాటు వచ్చిన వాళ్ళు 2 కూడా మీకు తెలిసిన వాళ్ళేనా అమ్మ? ఫ్రెండ్స్? మాకు తెలియదు. ఆ పిల్లగానికి ఫ్రెండ్స్. మీ ప్లేస్ వాళ్ళేనా? మా ప్లేస్ వాళ్ళు గారు ఇక్కడ ఎక్కడనో మరి వాళ్ళు ఫ్రెండ్స్ లేనట. పోదామంటే పోదామని పర్మిషన్ లేదట, ఏం లేదట, ఎక్కేసిరు వాళ్ళు. ఏం చేస్తాం? అయితే చూస్తున్నాం కదా, ఇంటికి వచ్చేటువంటి సమయంలో చివరిగా 9 గంటల ప్రాంతంలో కాల్ చేసి ఇంటి వాళ్ళతో మాట్లాడాడు. అమ్మ నేను వస్తున్నాను ఇంటికి అని చెప్పాడు. ఆ తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడము, వాళ్ళతో వెళ్ళినటువంటి ఫ్రెండ్స్ కూడా గాయాలయ్యి బయటికి వచ్చిన తర్వాత అజయ్ ఇంటికి రాకపోవడంతో వాళ్ళు ఈ బోట్ దగ్గరే ఉండి ఉంటాడు, బోట్ కింద పడి ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు, తనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఉదయం నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఇక్కడే చూస్తున్నారు. అజయ్ కనీసం అక్కడ బోటింగ్ దగ్గర ఏమైనా ఉన్నాడా అని మాత్రమే అనుమానాలు. ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే వచ్చారు అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చెప్పండి, మీ కొడుకు
బాబుతో పాటు వచ్చినటువంటి వ్యక్తులు మీకు ఆల్రెడీ తెలుసా? అసలు వాళ్ళందరూ కలిసి మీ ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చారా, లేదు అంటే వాళ్ళుగా వెళ్ళిపోయారా? మా బాబు ఒక్కడే వచ్చింది ఇంటికాడ నుంచి. ఇక్కడికి వచ్చినాక తెలిసింది వాళ్ళు ఎంబడి వచ్చిందని. ముందే మాకు తెలియదు వాళ్ళు ఎంబడి వచ్చింది. ఇక్కడికి వచ్చాక తర్వాత తెలిసింది. అంటే నైట్ టైము ఇక్కడికి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళడం కానీ ఇదంతా కూడా రిస్క్ అని చెప్పి ఏమన్నా ఆపే ప్రయత్నం చేశారా, లేకపోతే రెగ్యులర్గా బయటికి వెళ్తుంటాడా? ఇక్కడికి వస్తుందా అని చెప్పలే, అసలు చెప్పలే. ఫస్ట్ 7:30కి అట్లా వెళ్ళిండు. 8:30కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే చెప్పిండు అన్నమాట ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినాను. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. పోలీస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారు? అటు డిఆర్ఎఫ్ టీం కూడా గాలింపు చర్యలు చేశారు, ఏం చెప్తున్నారు? వాళ్ళు ఆ పడవలలో గాయపడిన వాళ్ళని హాస్పిటల్ వేసారు. వాళ్ళ లిస్ట్లో మీ బాబు పేరు లేదు అని చెప్పారు. ఇక్కడ ఇట ఉంటే మేము వెతుకుతామని చెప్పి వెతుకుతున్నారు. అంటే ఇప్పుడు ఈవెంట్ జరిగేటువంటి సమయంలో కూడా బోట్లోకి కొంతమందిని మాత్రమే పర్మిషన్ ఉంటేనే ఎలో చేస్తాము అని చెప్తున్నారు. ఆ లిస్ట్ అయితే ఉందా? ఆ లిస్ట్లో బాబు పేరు అసలు ఉందంటనా? దాని గురించి నాకు తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ పోయారుగా, వాళ్ళ వెంబడి వెళ్ళిపోయిండు. మరి ఆ లిస్ట్ గిస్ట్ అవన్నీ నాకు తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు? అంటే ప్రమాదం ఎట్లా జరిగింది ఏంటి ఏమన్నా చెప్పారా? అదే టపాకాయలు వెళ్ళినాయంట. పేలి మొత్తం పడవ కాలిపోయింది. కాలిపోతే మేము అందరం కింద దుంకేసినాము. దుంకేస్తే వేరే పడవలు వచ్చి తీసుకొచ్చిరని చెప్పారు. అందులో మా బాబు రాలేదు. అంటే ఏ టైంకి మీకు తెలిసింది ఆ బాబు ఈ పడవల్లో వెళ్ళినటువంటి వాళ్ళు మిస్ అయ్యారు అని? ఎప్పుడు 2:30కి అట్లా ఎర్లీ మార్నింగ్ తెలిసింది. పోతుంది తెలిసింది. 2:30కి అట్లా ఫోన్ చేస్తే చెప్పిరాము ఇట్లా అయిందని. 3:30కి అట్లా ఇక్కడికి వచ్చాము మేము. అంటే కాల్ చేశారా అప్పటి వరకు అజయ్కి? 10 తర్వాత ఇంటికి వస్తాను అని చెప్పినటువంటి సమయంలో కాల్ చేసినాము. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ ఉంది. ఆ తర్వాత మీరే కాంటాక్ట్ అయ్యారా ఫ్రెండ్స్ ని? వాళ్ళు మిమ్మల్ని మేమే కాంటాక్ట్ అయినాం. వాళ్ళ కాంటాక్ట్ అయ్యి ఎక్కడున్నా ఏమైందని అంటే ఇక్కడ ఇట్లా ఫైర్ అయిపోయింది పడవలు అని చెప్పి అంటే ఇక్కడికి వచ్చాము 2:30కి. ఇంతవరకు దొరకలేదు బాబాయ్. ప్రస్తుతం చూస్తున్నాం కదా, అజయ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను ఇంటికి వస్తాను 9-10 ఆ ప్రాంతంలో వస్తాను అని చెప్పాడు. అంటే 9కి కాల్ చేశాడు, మాట్లాడాము. 7:30 ఆ ప్రాంతంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి భారతమాత మహాహారతికి ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము, తిరిగి ఇంటికి వస్తాను అని చెప్పాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినటువంటి వెంటనే ఫ్రెండ్స్కి కాల్ చేశాము, ఏమైంది ఇంకా అజయ్ తిరిగి ఇంటికి రాలేదు అని అడిగినటువంటి సమయంలో అజయ్ ఉన్నటువంటి బోట్, మేమున్నటువంటి బోట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే మమ్మల్ని వేరే షిప్లో నుంచి బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అజయ్ ఆ బోట్లోనే ఉండొచ్చు, మాకు వివరాలు ఏమి తెలియదు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారని చెప్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి వీళ్ళకి విషయం తెలిసిన 2:30కి తెలిసింది. వీళ్ళు ఉండేటువంటి నాగారం ప్రాంతం నుంచి ఇక్కడికి 3:30 వరకు వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంతా ఇక్కడే ఉన్నారు. అజయ్ కోసం ఎదురు చూస్తున్నారు. అజయ్ మిస్ అయినటువంటి ప్లేస్లో గాలింపు చర్యలు డిఆర్ఎఫ్ టీంతో పాటు స్పెషల్ టీం గాలింపు చర్యలని ముమ్మరం చేసింది. కానీ అజయ్కి సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. అజయ్ మాకు కావాలి అని చెప్పేసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డిఆర్ఎఫ్ బృందాలు ఈ టీం అంతా గాలిస్తున్నారు కాబట్టి అజయ్ని మరికొద్ది సేపట్లోనే ఖచ్చితంగా లోపల ఉంటే బయటికి తీసే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 9 గంటల నుంచి గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, ట్యాంక్ బండ్.